విజయవాడ వెస్ట్ పాలిటిక్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. హాట్ సీట్ కావడంతో పోటీ కూడా భారీగానే ఉంది. నిన్నటి వరకు వినూత్న కార్యక్రమాలు చేసిన బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ ఇప్పుడు బెదిరింపులకు దిగారు. తమకు సీటు కేటాయించకపోతే పార్టీలు మారిపోతామన్న రీతిలో హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అభ్యర్థుల విషయంలో ఓవైపు జగన్ దూకుడుతో ముందుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ జనసేన కూటమి మాత్రం అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమతో జతకట్టే విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభ్యర్థుల ప్రకటన విషయంలో ప్రస్తుతానికి కూటమి వెనుకబడింది. అయితే కూటమి సంగతి అలా ఉంచితే లీడర్లు మాత్రం టికెట్ కోసం ఓ రేంజ్ లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాంటి సీట్లలో ఒకటి విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ కు ఫుల్ డిమాండ్. టీడీపీలో ఇద్దరు నేతల మధ్య ఫైట్. అధిష్టానానికి ఇండైరెక్ట్ వార్నింగ్ మెసేజ్లు. విజయవాడ వెస్ట్ సీట్ కోసం టీడీపీ నుంచి బుద్ధా వెంకన్నతో పాటు మైనార్టీ నేత జలీల్ ఖాన్ పోటీలో ఉన్నారు. జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న తమ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ బుద్ధా వెంకన్న విజయవాడ వెస్టులో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకిచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బుద్ధా వెంకన్న స్పీడ్తో జలీల్ ఖాన్ కూడా తన ప్రయత్నాలు ప్రారంభించారు. జలీల్ ఖాన్ సైతం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో మైనార్టీలకు టికెట్ ఇవ్వకపోతే తన అనుచరులు ఆత్మహత్య చేసుకుంటారేమోనంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తరువాత బుద్ధా వెంకన్న ఓ అడుగు ముందుకేశారు. ఎక్కడ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందో తనకు తెలుసని పార్టీని పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాదు తన రక్తంతో చంద్రబాబు చిత్రపటం కాళ్లు కడిగారు. గోడలపై జై చంద్రబాబు అని రక్తాక్షరాలు రాసుకొచ్చారు. అయితే అలా చేసి బుద్ధా వెంకన్న తనకంటూ చంద్రబాబు వద్ద ఉన్న ఇమేజ్ ను పోగొట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా జలీల్ ఖాన్ రీసెంట్ గా వైసీపీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డితో భేటీ అయ్యారు. దీంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. జలీల్ ఖాన్ ను బుజ్జగించేందుకు టీడీపీ నేత కేసినేని చిన్నిని రంగంలోకి దింపింది. అదే రోజు రాత్రి జలీల్ ఖాన్ ఇంటికెళ్లి మరీ బుజ్జగించారు. పార్టీ అధికారంలోకొస్తే సముచిత ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిను మళ్లీ మార్చే పనిలో ఉందని, అందుకే వైసీపీ ఎంపీని కలిశానని చెప్పారట. తనకు టికెట్ ఇవ్వకపోతే తగు నిర్ణయం తీసుకుంటారని పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే జలీల్ ఖాన్ మెత్తబడినట్లు సమాచారం. మొత్తానికైతే జలీల్ ఖాన్ టీడీపీలో సీట్ ఇస్తే ఉంటా, లేదంటే జంప్ అని చెప్పేశారు. మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సింది. దానికి జలీల్ ఖాన్ ఎలా స్పందిస్తారో వెయిట్ అండ్ సీ. కానీ ఈలోగా బుద్ధా వెంకన్నను టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా లేక సీట్ ఇస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.